నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్9 టీవీ తెలుగు. బేలలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం మూలంగా మహిళా మృతి. అనధికార ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్, ఇంజెక్షన్ల వల్ల వృద్ధ మహిళా మృతి. అర్హత లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ గా చలామణి అవుతూ హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చిన కారణంగా వృద్ధ మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడిని బేలా పోలీసులు అరెస్ట్ చేశారు. బేలా మండలం ఇందిరానగర్ కు చెందిన ఊర్వేత శాంతాబాయి అనే వృద్ధ మహిళకు ఛాతి నొప్పి, తల తిరుగుడు ఉందని చెప్పగా అర్హత లేకున్నప్పటికీ నిందితుడు లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమెకు ఇంజెక్షన్లు మరియు గోళీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోవడం 108 అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అనగా తేదీ 23/12/2025 నాడు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక బంటు అనే వ్యక్తి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఏంటంటే అతను తన యొక్క తల్లి శాంతాబాయి వయసు వచ్చేసి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ తనకు ఛాతీ నొప్పి రావడంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని పేరుగా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం వల్ల అతను 2 ఇంజక్షన్లు 2 టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మా తల్లి మరణించింది అని ఫిర్యాదు ఇవ్వడంతో మేము దానిపై ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళపైన స్టేట్మెంట్ రికార్డ్ చేసి సీన్కి వెళ్ళాము. సీన్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసినట్టయితే అక్కడ పంచనామా రాసుకున్నాము. దెన్ మా కన్ఫెషన్ పంచనామాలో కేసు రిజిస్టర్ 230 అండర్ ఆఫ్ 2025 అండర్ సెక్షన్ ఆఫ్ 105 BNS కింద బేలా పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దెన్ దర్యాప్తులో భాగంగా మేము సాక్షులను విచారించి చనిపోయినటువంటి మృతురాలు అయినటువంటి ఊరవేత శాంతాబాయికి పోస్ట్ మార్టం పంచనామా నిర్వహించడం జరిగింది. దెన్ ఈరోజు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ని అరెస్ట్ చేశాము. దర్యాప్తులో భాగంగా విచారించగా అతని వద్ద గోళీలు, ఈ ఇంజక్షన్లు కూడా దొరకడం జరిగింది. ఈ ఇంజక్షన్స్ని, గోళీలని స్వాధీనం పంచనామా రాసుకొని స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వాస్తవం వాళ్ళు సాక్షులు చెప్పినటువంటి సాక్షులు చెప్పిన ప్రకారము మాకు సీసీ ఫుటేజ్ దొరికింది. సీసీ ఫుటేజ్లో కూడా మనకేంటంటే ఈ క్లినిక్లో సీసీ ఫుటేజ్ చూడడం వల్ల కూడా మృతురాలు ఎవరైతే చనిపోయినారో ఆ లేడీ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అతను సీన్ కన్ఫెషన్ పంచనామా ఎక్కడైతే మనం ఇతను స్వాధీనం చేసుకున్నామో అతని రూమ్లో పరిశీలించగా కూడా అక్కడ ఈ సిరంజ్లు ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, సో ఖాళీ సిరంజెస్ ఇవి కూడా మనకి దొరకడం జరిగింది. సిఆర్ నెంబర్ 230/2025 సెక్షన్ 105 కేసులో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు అర్హత లేకుండా గత 15 సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్ గా చలామణి అవుతూ అమాయక ప్రజలకు హైడోస్ ఇంజెక్షన్లు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడి వద్ద నుంచి ఉపయోగించిన సిరంజీలు, ఇంజెక్షన్లు మరియు గోళీలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ వైద్య చర్యలకు పాల్పడుతున్నాడని, అర్హత లేని వైద్యులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు సూచన: ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, అర్హతలు లేని వ్యక్తుల వద్ద ఇంజెక్షన్లు లేదా మందులు తీసుకోవద్దని పోలీస్ శాఖ సూచిస్తుంది. అనధికార వైద్య చర్యలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన జైనత్ సిఐ మరియు బేలా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో బేలా ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.